సో ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్లీ మనం 4 సెక్షన్స్ని ఫినిష్ చేసుకున్నాం. ఫస్ట్, ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ అండ్ ప్రీరిక్విజిట్స్. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అండ్ అది వెబ్ డెవలప్మెంట్కి ఎలా యూజ్ అవుతుంది, ఒక టిపికల్ వెబ్సైట్ ఎలా ఉంటుంది, అండ్ హెచ్టిఎంఎల్ కోడ్ రాయడానికి కావాల్సిన ప్రీరిక్విజిట్స్ ఏంటో చూసాం. సెకండ్ సెక్షన్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్కి డిఫరెన్సెస్ ఏంటో చూసాం. థర్డ్ సెక్షన్ మార్కింగ్ అప్ టెక్స్ట్లో టెక్స్ట్ కంటెంట్ని వెబ్ పేజెస్లో యాడ్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం, లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, అండ్ ఆ టెక్స్ట్ ఫార్మాట్ చేయడానికి టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్ యాడ్ చేయడం, హైపర్ లింక్స్ యూజ్ చేయడం, అండ్ ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఫోర్త్, ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ హెచ్టిఎంఎల్, ఫార్మ్స్, లిస్ట్స్ అండ్ టేబుల్స్. సో వెబ్ పేజెస్లో కంటెంట్ని స్ట్రక్చర్ చేయడానికి టేబుల్స్ అండ్ లిస్ట్స్ని ఎలా యూజ్ చేస్తాం, అండ్ యూజర్ దగ్గర నుంచి డేటా ఇన్పుట్ తీసుకోవడం కోసం ఫార్మ్ ఎలిమెంట్స్ని మోస్ట్ ఎఫెక్టివ్లీ ఎలా యూజ్ చేయాలి అన్నది ప్రీవియస్ సెక్షన్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ మల్టీమీడియా ఎలిమెంట్స్. సో హెచ్టిఎంఎల్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మన వెబ్ పేజెస్ని విజువలీ అట్రాక్టివ్గా చేయడం కోసం different kinds of multimedia elements like images, audio files, video files, and even other website glimpses కూడా మన వెబ్సైట్లోనే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ డిఫరెంట్ మల్టీమీడియా ఎలిమెంట్స్ని మన వెబ్సైట్స్లో ఎలా ఎంబెడ్ చేసుకోవాలో ఈ సెక్షన్లో చూద్దాం. స్టార్టింగ్ విత్ ద ఫ్యావ్ ఐకాన్. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ ట్యాబ్స్లో, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఫ్లిప్కార్ట్ అండ్ స్విగ్గీ, మీషో, సో ఇలా మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు మనకి ఏవైతే ఇక్కడ నేమ్స్ కనిపిస్తున్నాయో, మనకి ఏవైతే బ్రౌజర్ ట్యాబ్స్లో నేమ్స్ కనిపిస్తున్నాయో అవి మనం డిస్కస్ చేసాం, మన టైటిల్ ట్యాగ్లో యాడ్ చేస్తాం. సో హెడ్ ఎలిమెంట్లో టైటిల్ ట్యాగ్ యాడ్ చేసి దాంట్లో ఇచ్చే కంటెంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఈ స్మాల్ ఐకాన్స్, టైనీ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యావ్ ఐకాన్స్ అంటాం. సో ఆ పర్టికులర్ వెబ్సైట్ లోగో యూజువలీ ఇక్కడ ఫ్యావ్ ఐకాన్ కింద యాడ్ చేస్తారు. సో ఇది మనకి ఈజీగా మల్టిపుల్ ట్యాబ్స్లో ఆ పర్టికులర్ వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్కే కాదు, బట్ ఆల్సో ఆ పర్టికులర్ వెబ్సైట్ బ్రాండింగ్కి కూడా ఫ్యావ్ ఐకాన్స్ అనేవి చాలా యూస్ఫుల్. సో ఇది సమ్వాట్ ఓవర్లుక్డ్ కాన్సెప్ట్, అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు, బట్ ఇది యాడ్ చేయడం వల్ల మనం యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేస్తున్నాం అండ్ మన వెబ్సైట్ బ్రాండింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. సో ఈ ఫ్యావ్ ఐకాన్స్ని మన వెబ్ పేజెస్కి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో నేను ఇంకొక కొత్త ఫైల్ multimedia.htmlని క్రియేట్ చేశాను. దీంట్లో సో మనం Ctrl+B అనే కీబోర్డ్ షార్ట్కట్స్ యూజ్ చేసి ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ని టాగిల్ చేయొచ్చు, అంటే ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు. సో Ctrl+B to close and Ctrl+B to open. అండ్ ఈ పర్టికులర్ ఫ్యావ్ ఐకాన్ దాంట్లో మనం షో ప్రివ్యూ అనే ఆప్షన్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ప్రివ్యూలో మనకు యూజువలీ ఫ్యావ్ ఐకాన్ అనేది డిస్ప్లే అవ్వదు. సో దీనికి మనం గో లైవ్ యూజ్ చేసి మన వెబ్సైట్ని బ్రౌజర్లో రన్ చేసి చూద్దాం. సో కోడ్ ఎడిటర్ అండ్ బ్రౌజర్ ప్యారలల్లీ రన్ అవుతున్నాయి. సో ఇక్కడ అదర్ ట్యాబ్స్ క్లోజ్ చేసి, సో టైటిల్ నేమ్ ఏదైతే మనం మారుస్తామో ఫ్యావ్ ఐకాన్ మల్టీమీడియా ఎలిమెంట్. సో ఏదైతే మనం ఇక్కడ టైటిల్ ట్యాగ్లో యాడ్ చేస్తామో అదే మనకి ఇక్కడ ట్యాబ్ నేమ్ కింద కనిపిస్తుంది. ఈ ఐకాన్ చేంజ్ చేయడం కోసం హెడ్ ఎలిమెంట్లోనే మనం లింక్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ రెల్ అనే అట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ అట్రిబ్యూట్ అంటే రిలేషన్షిప్, స్టైల్ షీట్ అనేది డిఫాల్ట్, అంటే స్టైల్ షీట్ అనేది CSS ఫైల్ యాడ్ చేయడానికి, బట్ ఇక్కడ రిలేషన్షిప్ చేంజ్ చేసి ఐకాన్ అని ఇస్తే, సో ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ లింక్ చేస్తామో, లైక్ యాంకర్ ట్యాగ్కి href హైపర్ లింక్ రిఫరెన్స్ ఎలా అయితే యాడ్ చేస్తామో అలానే ఈ పర్టికులర్ లింక్ ట్యాగ్లో మనం ఏ href యాడ్ చేస్తామో ఆ ఇమేజ్ మనకి ఇక్కడ ఐకాన్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ లింక్ అనేది హెడ్ ఎలిమెంట్లో యూజ్ చేసే లింక్ ఎలిమెంట్, రెల్ ఐకాన్ అనేది ఈ అట్రిబ్యూట్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఫ్యావ్ ఐకాన్ అని
స్పెసిఫై చేస్తుంది. అండ్ హెచ్ఆర్ఈఎఫ్ అనేది హైపర్ లింక్ రిఫరెన్స్. సో ఇక్కడ వాల్యూ మనం మన ఫ్యాబ్ ఐకాన్ పాత్ని హెచ్ఆర్ఈఎఫ్కి వాల్యూ కింద అసైన్ చేస్తాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ image.jpg ఆర్ image.png ఏదైనా. సో ఫ్యాబ్ ఐకాన్స్ అనేవి వేరియస్ ఫైల్ ఫార్మాట్స్లో ఉంటాయి. బట్ మోస్ట్ కామన్లీ ఉండేవి ఏంటి అంటే .icu. బట్ మోస్ట్ కామన్లీ యూజ్ చేసేవి ఏంటంటే .icu ఒకటి, .png ఒకటి అండ్ .svg ఒకటి. సో ఇవి మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫైల్ ఫార్మాట్స్ ఫర్ ఫ్యాబ్ ఐకాన్స్. సో ఫ్యాబ్ ఐకాన్స్ దాంట్లో ICO అనేది స్టాండర్డ్. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం లింక్ ఫ్యాబ్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఉండేది ఇది. సో ఈవెన్ ఇఫ్ మనం ఇది యాడ్ చేసినా చేయకపోయినా మనకి బై డిఫాల్ట్ అనేది గ్లోబ్ ఫ్యాబ్ ఐకాన్ కనిపిస్తుంది. సో దీన్ని మనం చేంజ్ చేసి ఇంకేదైనా ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ బ్లాగ్ పేజ్లో favicon.png దేర్ యూ గో. సో బ్లాగ్ పేజ్ కోసం నేను ఈ పర్టికులర్ నోట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్ ఐకాన్ని ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ ఫ్యాబ్ ఐకాన్ ప్లేస్లో నాకు అది డిస్ప్లే అవుతుంది. సో హెచ్ఆర్ఈఎఫ్ అనేది ఆ పర్టికులర్ ఫ్యాబ్ ఐకాన్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్ పాత్. సో ఇక్కడ మనం URL అయినా స్పెసిఫై చేయొచ్చు ఆర్ ఇమేజ్ మన దాంట్లో ఆల్రెడీ డౌన్లోడెడ్ ఉంటే ఆ ఇమేజ్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్ పాత్ కూడా స్పెసిఫై చేయొచ్చు. సో ఫ్యాబ్ ఐకాన్ యాడ్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ సైజ్. యూజువలీ ఫ్యాబ్ ఐకాన్ సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. సో మనకి 16 పిక్సెల్ బై 16 పిక్సెల్ అనేది స్టాండర్డ్. సో ఇట్ ఈస్ యూజువలీ అ స్క్వేర్. సో ఎప్పుడు ఫ్యాబ్ ఐకాన్స్ స్క్వేర్ షేప్లో ఉంటాయి. సో 16 by 16 ఆర్ 32 by 32 పిక్సెల్ అనేది ఒక ఫ్యాబ్ ఐకాన్కి మోర్ దెన్ ఎనఫ్. సో దీనికన్నా పెద్ద ఇమేజెస్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో సింప్లిసిటీ. ఫ్యాబ్ ఐకాన్ అనేది ఎంత సింపుల్గా ఎంత రికగ్నైజబుల్గా ఉంటే అంత బెటర్. ఎందుకంటే మీరు చూస్తే ఫ్యాబ్ ఐకాన్ సైజ్ అనేది ఇంతే ఉంటుంది. ఏ బ్రౌజర్లో ఓపెన్ చేసినా మీకు ఫ్యాబ్ ఐకాన్ సైజ్ అనేది చేంజ్ అవ్వదు. అండ్ మీరు దాన్ని జూమ్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. సో అది ఆ సైజ్లో కూడా రికగ్నైజబుల్గా ఉండాలి అంటే ఫ్యాబ్ ఐకాన్ సింపుల్గా క్లియర్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఎంటైర్ వెబ్సైట్లో సేమ్ ఫ్యాబ్ ఐకాన్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఒక వెబ్సైట్లో మనకి మల్టిపుల్ వెబ్ పేజెస్ ఉంటాయి. సో అన్ని వెబ్ పేజెస్ HTML ఫైల్స్లోని మనం సేమ్ ఫ్యాబ్ ఐకాన్ యూస్ చేస్తున్నాం అన్నది ఆ కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేయాలి. సో ఫ్యాబ్ ఐకాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మన బ్రాండ్ రికగ్నైజ్ చేయడం కోసం, మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మన ఫ్యాబ్ ఐకాన్ని యూజ్ చేసి యూజర్స్ ఈజీగా మన వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ బుక్ మార్క్స్లో కూడా మన ఫ్యాబ్ ఐకాన్ని యూజ్ చేసి యూజర్స్ ఈజీగా రికగ్నైజ్ చేయగలరు. సో ఇవి ఇంత స్మాల్ ఉన్నా కూడా వెబ్ డిజైన్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో ఫ్యాబ్ ఐకాన్స్ ఒక పర్టికులర్ ఇంపాక్ట్ ఉంటాయి. సో నెక్స్ట్ లెక్చర్లో వెబ్ పేజెస్లో ఇమేజెస్ ఎలా ఎంబెడ్ చేయాలో చూద్దాం.